शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। అది వినగానే చూడగానే అర్థమైంది ఏంటంటే ఇది చాలా పద్ధతి ప్రకారంగా కావాలని చేసిన తప్పు అని తెలిసిపోతుంది. లెక్కలు తప్పు, కానీ అసమర్థత వల్ల దొరికిన తప్పులు కావు ఇవి. ఇవి చాలా సమర్థవంతంగా ఒక పద్ధతి ప్రకారంగా చేసిన తప్పు ఇది. అంటే అగ్రవర్గాల సంఖ్య ఎక్కువ చూపించి బీసీల సంఖ్య తక్కువ చూపించి రిజర్వేషన్లు బీసీలకు తగ్గించాలనే ఒక దురుద్దేశంతో చేసిన రిపోర్ట్ ఇది. అసలు ఈ సబ్ కమిటీకి పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ ఉండాలి, కానీ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా ఉంటారండి? దాంట్లో న్యాయంగా చేసింది అన్నట్టు ప్రజలకు తెలియాలంటే మరి ఎవరు ఉండాలి? మనం ఏదైనా చేస్తుంటే దాంట్లో నిజాయితీ ఉందని నిరూపించడానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఉండాలి. కానీ ఈ కాంగ్రెస్ చేసిన ఈ లెక్కలు మాత్రం కావాలని దురుద్దేశపూర్వకంగా కుట్రతో చేసినట్టుగా చాలా సుస్పష్టంగా తెలిసిపోతుంది. అసలు జనాభా లెక్కలే తప్పున్నాయి. 3,92,00,000 జనాభా అంచనా ప్రకారం 2025కు, కానీ ఆయన వేసింది ఎంత? 3,54,00,000 వేశాడు. చాలా ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, తర్వాత అర్బన్ ఏరియాల్లో కూడా, పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో సర్వే జరగలేదు. అసలు ఎస్టిమేషన్ బేసిస్ మీద తీసుకున్నాడు. తను అనుకున్న ఫిగర్ రావడానికి ఏం చేయాలో అది చేశారంతే. తర్వాత బీసీలలో ముస్లింలు కలుపుతాడా? పైగా అసెంబ్లీలో డిక్లేర్ చేయడం దాని గురించి, ఇందులో ముస్లిం బీసీలు అని. అంటే ఏంటి నీ ఉద్దేశం? వెనుకబడిన తరగతి వాళ్ళని అందరినీ నేను బీసీల కింద లెక్కేస్తా అన్నప్పుడు మరి అగ్రవర్ణాల్లో కూడా ఈ బీసీలు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు లెక్కలేదు స్వామి? మరి వాళ్ళకు కూడా లెక్కేసి చెప్పాలి కదా. హిందువులలో ఇంతమంది బీసీలు ఉన్నారని చెప్పాలి కదా. కులాల వారిగా కాకుండా నిజంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని కూడా లెక్కేసామని చెప్పాలి కదా. మరి ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ముస్లింలను బీసీల్లో లెక్క వేశారు కాబట్టి, అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ బీసీని వేసింది కదా అగ్రవర్ణ వాళ్ళని, మరి అదెందుకు తీసుకోలేదు? నీ ప్రభుత్వం ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్ తయారు చేసి ఏదో లా చేసి స్థానిక ఎన్నికలు జరుపుకుందాం అనే దురుద్దేశం తప్ప ఇందులో ఎక్కడ నిజాయితీ ఉందా? లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 చేసిన సర్వే ప్రకారంగా 52% బీసీలు, 9% ఓసీలు. ఈయన లెక్కల్లో రివర్స్ అయిపోయింది. అంటే జనాభా తగ్గిపోయిందా? ఏమన్నా ఆపద వచ్చిందా? సునామీ వచ్చిందా ఏమన్నా తెలంగాణకి? ఆ సునామీలో బీసీలు మాత్రమే చచ్చిపోయి ఓసీలు మాత్రం పెరిగారా? ఉండిపోయారు అట్లే? ఇది చాలా దారుణం. డైరెక్ట్గా బీసీలను మోసం చేయడం తప్ప ఇంకోట్లేదు. ఇది 1% మాత్రమే మిస్ అయ్యండి అని చెప్తున్నారు. 1% కాదు, దాదాపు 40%, 30% తప్పుడు లెక్కలు ఉన్నాయి ఇందులో. రెండు 2014-2025కు 21 లక్షల మంది బీసీలను తీసేశాడు అసలు అంతే లిస్టులోంచి. ఇది కేవలం మీకు స్థానిక ఎలక్షన్లో రిజర్వేషను ఇంతకంటే ఎక్కువ రాకూడదు, ఇంతకంటే ఎక్కువ ఇవ్వను అని చెప్పడం తప్ప ఇంకొకటి లేదు. నిష్పక్షపాతంగా ఆవేశంలో ఒకరోజు చెప్పేశారు, ఏమైనా రెడ్డిలు ఉన్నది 2.5, బీసీలు ఉన్నది 55%, మీరు అధికారం ఎందుకు తీసుకోవట్లేదు, అధికారంలో మీరు ఎక్కువ ఉండాలి, రెడ్డిలు కాదు అని ఆయనే చెప్పాడు. అంతెందుకు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్కి మనసులో ఉండదా తప్పుడు లెక్కలు చేశారని, బీసీలకు అన్యాయం చేశారని, కాంగ్రెస్కు ప్రెసిడెంట్ పదవి ఇచ్చాడని నోరు మూసుకొని నూరుకుంటున్నాడు రాజకీయంగా అంతే. మనసులో ఉంటుంది కదా బీసీకి. ఆ నిజం ఎక్కడ పోతుంది? ఆ యథార్థం ఎక్కడ పోతుంది? ఎప్పుడోసారి బయటికి రాదా? తప్పకుండా వస్తుంది. కాంగ్రెస్లో ఉన్న బీసీలకు కూడా తెలుసు ఎప్పుడు ఏం చేయాలో చేస్తారు వాళ్ళు. 9% ఉన్న ఓసీలు 19% అయిపోయారట, కానీ వీళ్ళు మాత్రం 52 నుంచి 46 అయిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న భయంతో తొందరపడి బీసీ లెక్కలు తప్పు చేసి బీసీలకు అన్యాయం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
సమగ్ర కుల గణన ద్వారా బీసీ లెక్కలు తెస్తే భవిష్యత్తులో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ప్రభుత్వపరంగా లబ్ధి చేకూరుతుందని బీసీలు ఆశపడితే సంవత్సర కాలం ఎదురు చూస్తే దానికి వచ్చిన తీవ్ర నిరాశ ఏంటంటే ఈ జనాభా లెక్కలు.